హలో. సార్ వందనాలు సార్. అయి వందాలండి. సార్ ఎంటికెలు దండిగా పెంచినాడు పాస్టర్ సార్ మీరేనా సార్? ఎవరండి? సార్ వాక్యం చెప్పి యూట్యూబ్ లో వీడియో చూశాను సార్. ఎంటికెలు దండిగా పెంచారు పాస్టర్ సార్ మీరేనా సార్? అవునండి. సార్ వందనాలు సార్. ఎక్కడ సార్ సేవ చేసేది మీరు? ఏమండి ఎవరండి మీరు? సార్ నా పేరు భూమా వాడాల సింగ్ సార్. నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ సార్. ఆ, సార్ ఎక్కడ సార్ సేవ చేసేది మీరు? మాది భీమవరం అండి. భీమవరం. సార్ యేసు ప్రభుని దేవుడని ప్రకటిస్తారా, దేవుని కుమారుడని ప్రకటిస్తారా సార్ మీరు? దేనికి సార్ ఇప్పుడు ఈ డిస్కషన్? సార్ ఏం లేదు సార్, దేవుడని నాకు క్లారిటీ లేదు, కనుక్కుందని చేశాను సార్, అంతే సార్. మీరు ఒకవేళ మీకు ఏదైనా డిబేట్ కానీ డిస్కషన్ అయితే ఇది కాదు కదండి. లేదు సార్, డిబేట్ అంత కాదు, విశ్వాసం సార్. దేవుని కుమారుడని నమ్ముతున్నాను కానీ దేవుడని నమ్మడానికి నాకు బైబిల్లో ఎక్కడ క్లారిటీ లేదు. ఏమైనా అట్లా ఏమైనా చెప్తారేమని చెప్పి చేశాను సార్, అంతే సార్ ఉద్దేశం సార్. అంటే మీరు అంటుంది ఏంటంటే సార్ యేసు అంటే యెహోవా వేరు, యేసు ప్రభు వేరు అని అంది. లేదు సార్, తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలో ఇచ్చినాడు, ఆయన దేవుని కుమారుడని రాయబడింది, అది నమ్ముతున్నాం. దేవుడని సారోళ్ళు చాలా సార్లు ప్రకటిస్తున్నారు కదా, ఆ దేవుడు అనే దానికి క్లారిటీగా అడిగితే ఎవరు సరిగా చెప్పడం లేదనమాట. చూపించేటివి సరిగా పొందుతలేవు, అవి మాట తీరుకు సెట్ అవుతలేవు, అట్లా సార్, అంతే ఉద్దేశం. ఆ దేవుడి నుంచి వచ్చిన ఆత్మని నమ్ముతాం సార్, అట్లా. ఎవరండి? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలో వచ్చినాడు కాబట్టి అది దేవుని ఆత్మనే కదా సార్, అట్లా. అంతేగాని ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు కాదంటారు. అదే తండ్రి ఆత్మనే కానీ ఆయన ఈయన ఒకటి కారు, ఆయన నుంచి వచ్చిన ఆత్మనే అనేది నమ్ముతాను సార్ నేను, అట్లా సార్. ఆదికాండం 1:1 ఉన్న మాట ఏంటండి సార్? ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సార్ ఓకే సార్. అంటే ఇప్పుడు అంటే దేవుని ద్వారా తండ్రి ఎంపటి ఉన్నాడనేది నమ్ముతాం సార్, అట్లా. దేవుడు అని అంటే దేవుడు అనే మాట సార్, దేవుడు ఒక్కడే కదా సార్. చెప్పను, మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగారు, నేను విన్నాను సార్. నన్ను చెప్పనవరు మరి. సార్ చెప్పండి సార్, చెప్పండి. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని ఉంది అక్కడ. ఓకే సార్. అయ్యా అంటే అక్కడ దేవుడు అని ఒక మాట ఉంది సార్. ఆ మాట అలా పక్కన పెడితే తర్వాత కొత్త నిబంధనలో యోహాను సువార్తలు, అంటే ఇప్పుడు మీకు కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు కొత్త నిబంధనలోనే దేవుడు అని మీకు రుజువు చూపించాలి సార్. దేవుడు అనేది ఎట్లా అనేది అంతే సార్. కొత్త నిబంధనలో సువార్తల్లో ఒక సువార్త యోహాను సువార్త సార్. ఆ యోహాను సువార్తలో ఇంకా అక్కడ యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది ఇక్కడ మనం ఆదికాండం 1:1 ఏముందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అంటే ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు ఎవరు ఉన్నారని అక్కడ అర్థం అన్ని దేవుడు ఉన్నాడని అర్థం. ఓకే సార్. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. ఓకే, అదే అక్కడ దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో ఆది ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడు, అది క్లియర్. ఓకే సార్. తర్వాత ఇక్కడ కొత్త నిబంధనలో యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సార్ ఆడ మాట తీరు పొందడం లేదు సార్. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను అనేది బాగుంది, కానీ ఆ వాక్యము దేవుడై ఉండెను అంటే దేవుడు అనేదానికి దేవుడై ఉండేది ఆడ పొందడం లేదు. ఇంకోటి సార్, ఆ వాక్యమే శరీరధారై భూమికి వచ్చి అనే మాట మనం ఉంది కదా సార్, అట్లా సెట్ కావడం లేదు సార్ అది. కానీ అట్లా అంటే ఏంటండి సెట్ కావట్లేదు అంటే? సార్ ఆది అందు వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే శరీరధారుడే వచ్చడానికి సెట్ అవుతుంది, కానీ ఆ దేవుని కాడిన వాక్యం దేవుడై ఉండెను, దేవుడే, అంతేగాని దేవుడై ఉండెను అనే మాట అంటే అట్లా మాట తిరుగు అలా సెట్ అవుతలేదు సార్, అట్లా దానికోసం సార్. అయితే ఏం చేద్దాం? అదే సార్ అర్థం ఆడ దేవుడు అనేది నాకు నమ్మడానికి
ఇంకోటి సార్, దేవుడు భూమికి రాడని ఒక మనకు చాలా సార్లు రాయబడింది కదా సార్, అవి కానీ నమ్మాలా కదా అని ఎట్లా ఎక్కడ రారని ఉన్నాయి? రెండోసారా? సార్? ఎక్కడ రారని, భూమి మీదకి రారని పాత నిబంధనలు చాలా సార్లు ఉంది సార్, అవి ఆ, అధ్యాయాలు మీకు చూడలేను సార్ అవి మీరు, దేవుడు భూమికి రాడనే విషయము. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు భూమి మీదకి రాడని చెప్పేసి ఒకటి చెప్పండి. మీరు చూసారు కదా, ఒకటి చెప్పండి నాకు. ఆ, సార్ అవి తీసి చెప్తాను సార్, అవి బుక్ లో రాసి పెట్టుకున్నాము. మీరు ఎంత ఎలా మాట్లాడినప్పుడు చక్కని చెప్పారు కదా. సార్ బుక్ పెట్టుకోవాలా, కానీ నాకు కొంత చదువురా సార్ అది. దావీదు కుమారుడు సొలొమోను పాఠం చేసిన కాడ ఉందని మా భార్య అంటుంది సార్ అవి. సరే సార్, తీసి పెట్టుకొని కాల్ చేస్తాను సార్ అయితే సార్. అలా కాదు సార్, ఇప్పుడు మీరు ఒకసారి మనం అంటే మీకు ఇలాగా డౌట్స్ ఇలా ఉన్నప్పుడు సార్ మన ఏదైనా కొంచెం కూర్చుంటే మనకి ఏదైనా ఎదురైతే క్లారిటీ ఉంటుంది సార్, క్లారిటీ ఉంటది. ఏదో డిబేట్ అనేది కాదు కానీ లేదు సార్, ఏదైనా ప్రేమపూర్వకంగా మనము పరిశుద్ధ గ్రంథం గురించి తెలుసుకోవడమే ఇంపార్టెంట్ కదా సార్, తెలుసుకోవాలి. ఇబ్బంది ఏముందండి, అది మంచిదే కదా. ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా సార్, తెలుసుకుంటేనే రేపు పొద్దున మనం ఎవరికైనా చెప్తేప్పుడైనా గట్టిగా చెప్పడానికి ఉంటుంది సార్. సార్ ఓకే సార్, వందనాలు సార్. మరి సార్ మళ్ళా చేస్తాను సార్, ఆ బుక్ పెట్టుకొని సార్.